శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరల్ ఛానల్. మేషరాశి వారికి జూలై 2026 ఈ యొక్క నెల గ్రహస్థితి పరంగా చాలా డైనమిక్గా ఉన్న నెల అండి. ఒకవైపు ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నా, మరోవైపు అదృష్టము మీ యొక్క పక్షాన్ని నిలబడి కొత్త అవకాశాలు తెస్తుంది. కుజుడు 2వ స్థానంలో, శని 12వ స్థానంలో, బుధ గురు శుక్ర మంచి కీలక స్థానంలో ఉండి ఈ నెలలో మీ ప్రతి నిర్ణయం మీరు ముందుకు వెళ్తారా లేదా ఒక అడుగు వెనక్కి తగ్గుతారా అన్న దాన్ని నిర్ణయించబోతుందండి. ఈ యొక్క వీడియోలో ఆరోగ్యం, ఆర్థిక స్థితి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, విద్య ప్రతి భాగాన్ని కూడా మనం సైంటిఫిక్ కోణంలో జ్యోతిష దృష్టితో విశ్లేషించబోతున్నాం. జూలై మాసంలో మీ రాశ్యాధిపతి కుజుడు వృషభ రాశిలో అంటే 2వ స్థానంలో ఎక్కువగా 45 రోజుల పాటు గలుపుతారు కదా. సో మేషరాశి వారికి 12వ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నారు. మీకు 7.5 మొదరేసి జరుగుతుంది. జూలై 27 ప్రాంతంలో శని వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు. శుక్రుడు సింహరాశిలో 5వ స్థానంలోకి జూలైలో మొదటి వారంలో ప్రవేశిస్తారు. ఇది ఫైనాన్స్, ప్రేమ, పిల్లలు, క్రియేటివిటీకి చాలా శుభంగా పనిచేస్తుందండి. బుధుడు మిథున రాశిలో మిథునం కర్కాటక మధ్య వక్రగతితో జూలై 7న ఆ ప్రాంతంలో స్టార్ట్ అవుతూ కమ్యూనికేషన్, డెసిషన్ మేకింగ్ మంచి ప్రభావాన్ని చూపించబోతున్నారు. రవిగ్రహం జూలై 16 తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది మీకు 4వ స్థానం అంటే సుఖస్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ యొక్క మొత్తం గ్రహస్థితి జూలై నెలను మిశ్రమ కానీ ఫలప్రదమైన మాసంగా కనబడుతూ ఉందండి. ఆరోగ్యం చూస్తే మేషరాశి వారికి ఈ నెలలో హెల్త్ అలర్ట్ మోడ్లో ఉండాలి. కుజుడు వృషభ రాశిలో బలంగా లేకపోవడం వల్ల శరీరంలో అలసట, నరాల టెన్షను, అధిక ఆవేశం కాస్త పెరుగుతాయి. ఈఎన్టీ అంటే చెవి, ముక్కు, గొంతు సమస్యలు, అలాగే మలబద్ధకం, కాస్త జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కాస్త కనపడుతుంది. జూలై 10 నుంచి 25 మధ్య హెల్త్ ఎక్కువగా సెన్సిటివ్గా, సున్నితంగా ఉంటుంది. ఈ కాలంలో అతి పని, వ్యాయామం లోపము, ఫుడ్ కూడా బ్యాలెన్స్ చేసుకోవడం చూసుకోవాలండి. కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల మాటల్లో ఆవేశము, పర్లేదు అన్న స్థితిపై కూడా తగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క చర్య 12వ స్థానంలో ఉండటం వల్ల నిద్రలో కాస్త అంతరాయము, ఆందోళన, ఓవర్ థింకింగ్ కనిపించవచ్చండి. మరి జ్యోతిషపరంగా చూస్తే యోగా, ప్రాణాయామం, నడక, ఏదైనా మంత్ర జపం ఇవి ఖచ్చితంగా రోజువారీ రొటీన్లో ఉంచుకోవాలి. చల్లని నీటిని, రాత్రి ఆలస్యంగా తినే అలవాటును తగ్గిస్తే ఈ యొక్క సమస్యలు తొలగిపోతాయి. మరి జూలై మాసంలో ఖర్చులు ఎక్కువ కానీ మధ్య తర్వాత ఆదాయం కూడా మెరుగుపడే అవకాశం ఉంటుందండి. జూలై 1 నుంచి 31 వరకు కూడా వాహనాలు, ఎలక్ట్రానిక్స్, ఇంటి మరమ్మతులు, కుటుంబ అవసరాల పేరుతో కాస్త ఖర్చులు కూడా పెరుగుతాయి. శని 12వ స్థానంలో ఉండటం వల్ల అనివార్యమైన ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, హాస్పిటల్ లేదా దానికి సంబంధించిన ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి పాజిటివ్ థింగ్ ఏంటంటే జూలై 4 లేదా 6 తర్వాత శుక్రుడు 5వ స్థానంలోకి సింహరాశిలోకి గ్రహించడంతో మీ యొక్క స్పీచ్, మార్కెటింగ్, రైటింగ్, సోషల్ మీడియా, బిజినెస్ రంగాల్లో ఉన్న వారికి మంచి ఫైనాన్షియల్ గెయిన్ ఇస్తుందండి. గత నెలల్లో చిక్కుకున్న డబ్బులు ఏమైనా ఉన్నా, బాకీలు, మార్కెట్లో తిరిగి రాని డ్యూ పేమెంట్లు ఏమైనా ఉంటే ఇప్పుడు నిదానంగా తిరిగి రావడం మొదలవుతుంది. మొత్తంగా చూసుకుంటే కష్టంతో వచ్చిన డబ్బు ఖచ్చితంగా ప్లానింగ్తో సేవింగ్స్ అనే మెసేజ్ ఇస్తుంది. ఉద్యోగ విషయంలో జూలై మొదటి వారంలో మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ ఫేస్ చేయవచ్చు. జూలై 7 వరకు కూడా బుధుడు బలహీన స్థితిలో వక్రగతిలో ఉండటం వల్ల కమ్యూనికేషన్ లోపము, టార్గెట్స్ మిస్ అవ్వటము, డెసిషన్ డిలే వంటివి కనపడుతూ ఉన్నాయి. సీనియర్ల ఎదుట మీ అసలు టాలెంట్ చూపించుకోలేకపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. జూలై 7 తర్వాత బుధుడు వక్రగతిలో ఉన్నప్పటికీ మీకు పెండింగ్ ప్రాజెక్టులు, ఫైళ్ళు, లేట్ అయిన డెసిషన్స్ చాలా వరకు ఒక్కొక్కటిగా క్లియర్ అవుతాయి. జాబ్ చేంజ్ గురించి ఆలోచిస్తున్న వారికి ఇంటర్వ్యూల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. సుపీరియర్స్ నుంచి అప్రిషియేషన్ లేకపోతే రికగ్నిషన్ పొందే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మరి సూచన ఏంటయ్యారంటే బుధ గ్రహ వక్రగతి ఉన్నంత వరకు జూలై మధ్య వరకు కూడా ముఖ్యమైన పేపర్ సైన్ చేయటం, లీగల్ కాంట్రాక్ట్స్ అంటే 1-2 సార్లు చదివిన తర్వాత సైన్ చేయడం మంచిదండి. వ్యాపారం మేషరాశి వారికి బిజినెస్ హౌస్కు సంబంధించి శుక్రుడు అధిపతి అవుతారు. ఈ నెలలో వ్యాపారంలో చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని రోజులు సేల్స్ బాగా ఉంటాయి, మరి కొన్ని రోజులు సడన్గా ఎక్స్పెన్సెస్, స్టాక్ ఇష్యూస్, స్టాఫ్ టెన్షన్స్ కొంచెం కనపడుతున్నాయి. మొత్తంగా ఈ నెల లాభాల కంటే రన్నింగ్ ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జూలై 7 తర్వాత బిజినెస్ డీళ్ళు, కొత్త స్ట్రాటజీ ప్లానింగ్, మార్కెటింగ్ క్యాంపెయిన్స్ కొన్ని మొదలు పెట్టడము, బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా రిస్కీ ఎక్స్పెన్షన్ ఈ నెలలో చేయాలంటే రిస్క్ ఫ్యాక్టర్ను పూర్తిగా అర్థం చేసుకొని, స్టడీ చేసుకొని ముందుకు వెళ్ళాలి. మరి కుటుంబ జీవితము, సామాజిక జీవితం చూస్తే సూర్యుడు 3వ స్థానం
తర్వాత 4వ స్థానం యాక్టివ్ అవటం వల్ల కుటుంబము ప్లస్ సొసైటీ రెండిట్లో కూడా మీ యొక్క ప్రెజెన్స్ బలంగా ఉంటుంది. 3వ స్థానం మిథునంలో రవి ఉన్నంత కాలం సో చిన్న చిన్న ట్రావెల్స్, అదేవిధంగా మీ యొక్క పేరు ప్రతిష్ట పెరగడం కనబడుతూ ఉన్నాయండి. చిన్న స్థాయి ఎలక్షన్స్ కానీ అసోసియేషన్లు కానీ ఇలాంటి వాటిలో గెలిచే అవకాశం ఉంది. పెద్దలు, విఐపీలు, యూట్యూబర్స్, సెలబ్రిటీస్తో కాంటాక్ట్స్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో చూస్తే చిన్నవారి మొండితనంతో కొంత అసహనం కలగవచ్చు, కానీ మొత్తం ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అయితే పాజిటివ్గా ఉంటుందండి. ఏదైనా టూర్స్, తీర్థయాత్రలు లేదా కుటుంబ వ్యవహారాలు అంటాం కదా, అలాంటి వాటికి ప్లాన్ చేసే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో భాగస్వామి చిన్న చిన్న డిమాండ్లు, చైల్డిష్ బిహేవియర్ వల్ల మీకు పేషెన్స్కి టెస్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఆవేశంతో లేదా కఠిన మాటలతో రియాక్ట్ అయితే అన్నెసరీ బ్రేకప్ కానీ గ్యాప్ కానీ ఏర్పడే సూచన ఉందండి. శుక్రుడు 5వ స్థానంలోకి వస్తుండటంతో సర్దుబాటు, సహనము, మంచి కమ్యూనికేషన్ కనుక ఉండితే రిలేషన్షిప్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. వైవాహిక జీవితం చూస్తే ఈ నెల పాజిటివ్గా ఉంది. మీ యొక్క భార్య లేదా భర్తకు ఫైనాన్షియల్ గెయిన్, ప్రమోషన్ లేదా ఒక పెద్ద కోరిక నెరవేరటం వంటివి అలాంటి యోగం కనపడుతుంది, ముఖ్యంగా జూలై 7 తర్వాత. సో దంపతులుగా కలిసి ఏదైనా ఫంక్షన్లకి, పర్యటనలకి, తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకునే అవకాశం కూడా కనపడుతుందండి. పిల్లలతో బాండింగ్ అనేది బలంగా ఉంటుంది. అయితే 5లో కేతు ఉండటం వల్ల పిల్లలకు స్టమక్ ఇష్యూస్, ఫుడ్ పాయిజనింగ్, వాంతులు వంటివి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావచ్చు. పిల్లల ఆహారంలో పరిశుభ్రత, బయటి అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించడం మంచిది. విద్యార్థుల పరంగా చూస్తే జూలై మాసం సపోర్టివే కానీ డిసిప్లైన్ డిమాండ్ చేసే నెల. తల్లిదండ్రుల నుంచి ఫైనాన్షియల్ సపోర్టు, ఫీజులు అంటే కోచింగ్, ప్రాజెక్టుల కోసం సహాయం లభిస్తుంది, నో డౌట్ అట్ ఆల్. పెండింగ్లో ఉన్న ప్రభుత్వ డాక్యుమెంటేషన్ కావచ్చు, సర్టిఫికేట్ సంబంధమైన పనులు పూర్తి అయ్యే యోగం చాలా బలంగా ఉందండి. బుధుడు వక్రగతి చెందడం కారణంగా ఫ్రెండ్స్తో అక్కసు, వాదనలు, తప్పుగా అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కమ్యూనికేషన్లో పరీక్షలు, ఇంపార్టెంట్ టాస్క్స్ ముందు సోషల్ మీడియా డిస్ట్రాక్షన్లు తగ్గిస్తే మంచిది. ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్ తగ్గించండి. జూలై 4 దాకా అంటే జూలై 6వ తారీఖు తర్వాత మొత్తం మీద చూస్తే కనుక కొంత డిస్టర్బెన్స్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే శుక్రుడు సింహరాశిలోకి రావడం వల్ల ముఖ్యంగా లవ్ పరంగా కొంచెం కొద్దిగా అటు ఇటుగా పర్వాలేదు, బాగానే ఉంటుంది. జూలై 6 లేదా 7 తర్వాత శుక్రుడు సింహరాశిలోకి వచ్చినప్పుడు బుధుడు వక్రగతిలో ఉంటారు. ఫైనాన్షియల్, లవ్ లైఫ్లో ఆకర్షణ ఇలాంటివి పెరుగుతాయండి. కానీ డాక్యుమెంట్స్, పేపర్ వర్క్, స్టేట్మెంట్స్ ఇలాంటి వాటిని 1కి 2 సార్లు డబుల్ చెక్ చేసుకోవాలి. జూలై 16 తర్వాత రవి కర్కాటకంలో వస్తారు. ఇల్లు, వాహనము, రియల్ ఎస్టేటు, ఫ్యామిలీ కంఫర్ట్స్ పై ఫోకస్ పెరుగుతుంది. హెల్త్, మైండ్ సెట్, ఎమోషన్స్ కొంత స్టేబుల్గా మారుతాయని చెప్పవచ్చు. మరి అంతా చూసాం కదా, రెమెడీ ఏం చేసుకుంటే బాగుంటుందయ్యా అంటే ముఖ్యంగా కుజుడు, శని దోషాలు తగ్గించడం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ప్రతి శనివారం కూడా శనికి తైలాభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా మంచి ఫలితం ఇస్తుందండి. వీలైనంత వరకు ఆవులకు ఆహారం అందించడం, సేవ చేసుకోవడం, సో ఇలాంటి మంచి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా మీ యొక్క రాశాధిపతి, లగ్నాధిపతి కుజుడే కాబట్టి ఓం క్రాం క్రీం క్రౌం సహ్ భౌమాయ నమః ప్రతిరోజు 108 సార్లు జపించండి. చంద్రబీజ మంత్రం ఓం శ్రాం శ్రీం సౌ సహ్ చంద్రాయ నమః. దీనివల్ల మనస్సు స్థిరంగా ఉంటుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం ఉపయోగపడుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏలినాడు శని ఉన్నా కూడా మిగతా గ్రహాల యొక్క స్థితులు, దృష్టి కలయిక వల్ల ఈ మాసంలో మిక్స్డ్ ఫలితాలు బాగా ఉండబోతున్నాయి. ఏది ఏమైనా కోపము, తొందరపాటు, రిస్క్, ఫైనాన్షియల్ డెసిషన్స్లో ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. కుజుడు 2వ ధన కుటుంబ స్థానంలో ఉన్నారు. ప్లానింగ్, హార్డ్ వర్క్, డిసిప్లిన్ కనుక కలగలిపితే కనుక ఈ నెల మంచి ఫైనాన్షియల్ రికవరీ అవుతుంది. మరియు రిలేషన్ కూడా స్ట్రెంత్ అని ఇచ్చే సమయం అండి. సో ఏది ఏమైనా జూలై 2026 అనేది మేషరాశి ఫలితాలు చూసుకున్నాం కదా, మీకు క్లియర్గా ప్రాక్టికల్గా అర్థమయ్యాలని అనుకుంటున్నాను. మీకు ఈ యొక్క మన జ్యోతిష విశ్లేషణ ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అనుభవాలు, మీ ప్రశ్నలు, మీ జాతకానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో షేర్ చేయండి. సమయం చూసుకొని రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి. అదేవిధంగా ఇలాంటి మంచి డీటెయిల్డ్ ప్రొఫెషనల్ జ్యోతిష వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. ఏది ఏమైనా మనం చెప్పుకున్నామని గోచార ఫలితాలండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం ఒకసారి పరిశీలించుకోండి. లగ్నం అంటే లగ్నాధిపతి బలం ఏ విధంగా ఉంది, ఏ దశ జరుగుతుంది, అంత దశ జరుగుతుంది. ఆ యొక్క జన్మ జాతక చక్రం, రాశి చక్రం ఉంటుంది కదా, వాటిపైన ఈ యొక్క గోచార గ్రహాలు స్థితి వేసుకుంటే మీకు క్లియర్గా మీకే అర్థమవుతుందండి. అలా అర్థం చేసుకోలేకపోతే ఎలా తెలుసుకోవాలనుకున్నప్పుడు మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాము. ఆ కోర్సులో మీరు జాయిన్ అవ్వగలిగితే ఇంట్రెస్ట్ ఉంటే 30 days తర్వాత అంటే రోజు ఒక వీడియో చొప్పున గమనిస్తూ ఉండాలి. ఒక 30 minutes టైం స్పెండ్ చేయగలిగితే 30 days తర్వాత మీ యొక్క గోచారము, వ్యక్తిగత జాతకం పరిశీలించుకునే స్థాయికి మీరు వస్తారండి. ఫ్రెండ్స్, ఆ డిస్క్రిప్షన్లో ఇవ్వబోతున్నటువంటి యొక్క లింక్లో జాయిన్ అవుతే యూ విల్ గెట్ సమ్ గుడ్ నాలెడ్జ్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.